కనుక సంఘంలోకి వచ్చి ఏమంటున్నారంటే ప్రతి వారు ప్రవక్తలు అయిపోయారు. ప్రవక్తకి ఒక రూల్ ఉంది ఇక్కడ, మనకు ఒక ఏమంటారు దాన్ని నమూనా ఉంది మనకి. లేదా ప్రవక్త అంటే ఏంటో, ప్రవక్త ఎలా ఉంటాడో, ఆయన గుణ లక్షణాలు ఏంటో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు దారిపోయే ప్రతి వాడు కూడా పేరు పక్కన ఏమిటేసుకుంటారంటే ప్రవక్త. ప్రవక్తలా ఎక్కడొచ్చేసారు ప్రవక్తలు? ఈ కాలానికి ఒకే ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రతి వాడు ప్రవక్త కాదు. ఆయన ఉండగానే ఇంకొకటి పంపడం. ఒక కాలానికి ఒకడే ప్రవక్త. మోసే కాలం ఇంకో ప్రవక్త ఉన్నాడేంటి? సమాధానం చెప్పాలి. ఏలియా ఉండగా ఇంకో ప్రవక్త ఉన్నాడేంటి? ఎలీషా ఉండగా ఇంకో ప్రవక్త ఉన్నాడేంటి? మరి ఇప్పుడు ఎందుకు దాపరించారు వీళ్ళంతా అబద్ధ ప్రవక్తలు? లోకములకు బయలు వెళ్ళి ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చేస్తారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తా ఉంటారు. అవునా? కానీ నిజ సంఘం ఇదిగో ఎఫెసీ లాంటి సంఘం అయితే గుర్తిస్తుంది. నేను చదువుతున్న నాకు బైబిల్ ఏం చెప్తుందంటే కాలానికి ఒకటే ప్రవక్త. హల్లెలూయా. ప్రవక్త యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మన ప్రవక్త చెప్తున్నాడు, పక్షిరాజుకు పోల్చాడు. పర్వతం అంటే కొండల కంటే పెద్ద పర్వతాలు. అవునా? పర్వతాలు ఎవరెస్ట్ శిఖరం ఎంత ఉంటుంది? మన దేశంలో ఎవరెస్ట్ శిఖరం అనేది పెద్ద 7 వింతల్లో ఒక వింత కదా, ఎత్తైన పర్వతం. ఆ పర్వతం మీద దేవదారు చెట్లు పెరుగుతాయి. దేవదారు చెట్లే బాగా పొడవుగా పెరుగుతాయి. అక్కడ పెడతారు గూడు. అక్కడ గూడు పెట్టి ఆ గూట్లో కూర్చుని చూస్తా ఉంటది. పట్టణం వెళ్ళి ముమ్మిడి వారం యానం కూడా చూస్తుంది. అక్కడెక్కడైనా కుందేలు తిరుగుతుంటే, ఇక్కడెక్కడైనా తాబేలు తిరుగుతుంటే నేరుగా దిగి వస్తుంది. కారణం ఏంటంటే దానికి దేవుడిచ్చిన ఆ నేత్రాలంతా తీక్షణమైన ప్రవక్త దేవుడు పక్షురాలతో పోతున్నాడు. గల కారణం ఏమిటంటే అంత ఎత్తైన శిఖరం మీద ఉండి కూడా నేల మీద పాకే చీమను కూడా అది తీక్షణంగా చూడగలం. అది ప్రవక్త గుణం. ప్రవక్త ఇక్కడే ఉండొచ్చు. నీ ఇంట్లో ఏం జరుగుతుందో ప్రవక్త చెప్పగలగాలి. అంతేనా? అది ప్రవక్త గుణం. మన ప్రవక్త చెప్పాడు, ఇంటి నెంబర్తో సహా చెప్పాడు. నువ్వు వేసుకొచ్చిన చొక్క రంగు చెప్పాడు. నువ్వు వచ్చే ముందు ఇడ్లీ తినొచ్చావా, అన్నం తినొచ్చావా కూడా చెప్పాడు. నువ్వు ఉపవాసం అని చెప్పి పీకి దాకా 4 ఇడ్లీ తినొచ్చావా చేస్తారన్నాడు. అది ప్రవక్త. తెలుగు స్తోత్రం. ఇలాగ మీకులాగా ఆనందిస్తా ఉందో కాదు. ఆమె నరగారు బయటికి వెళ్ళి చూసిన కారు లేదు. ఏం చెప్పాడు ఆయన? వెళ్ళి బట్టలు వెళ్ళి పక్కన ఉంది, అక్కడ ఎయిమ్స్ కాలేజీ పక్కనే పార్క్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళి తెచ్చుకో, పెట్రోల్ అయిపోతుంది, వెళ్ళి తెచ్చుకో. అది ప్రవక్త. ప్రవక్త ఎలా ఉండదు తెలుసా? మరి ఇప్పుడు మన ప్రవక్త ఎలా తెలుసా? వెళ్ళు, నీ కొడుకు పుడతాడు. మరి కొడుకు పుట్టాలంటే ఎన్న ఆగాలి? గర్భం రావాలి, వచ్చాక 9 నెలలు ఆగాలి. అమ్మాయి పుడుతుంది. పుడుతున్నారు రైటే, కానీ ప్రవచనం తప్పిపోకూడదు కదా. నువ్వు పుట్టేశారని ఆనందంలో కొడుకో కూతురు మర్చిపోతున్నావు నువ్వు. కానీ ఈ ప్రవక్త గారు ఏం చెప్పాడు? నీ కొడుకు పడతాడు అన్నాడు. అది పట్టుకోవాలి నువ్వు. వాక్యంలో మనం చెప్పాను కదా, ఒక అక్షరం కొన్న కొమ్ము కూడా తప్పిపోకూడదు. అందుకే ప్రవక్తలందరూ ఏమన్నారంటే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనే ఆ ట్యాగ్ లైన్ ఉందంటే ఖచ్చితంగా నెరవేరి తీరవలసిందే. ఆ ఏది ఇర్మియా అంటున్నాడు, ఇదిగో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నాడా? ఏలియా ఇదిగో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెషయా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ట్యాగ్ లైన్ ఎందుకంటే అది నెరవేరుతుందని అర్థం. అంతేనా? ఆ మాట మనం ప్రవక్త తప్ప ఇంకెవడో పలకలేకపోయాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. పలకబడిన మాట మూలం. అది స్పోకెన్ వర్డ్. అది మాట్లాడింది వ్యక్తి కాదు, వ్యక్తిలో ఉన్న దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగు. మన ఇండియాలోని బొంబాయి ఆ మొదటిసారి వచ్చినప్పుడు ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు. బహుశా ఆయన్ని టెస్ట్ చేయడానికి నేను బహుశా
ప్రవక్త కూటం అంటే మామూలుగా మనలాంటి వాళ్ళు అనుకుంటారా? కొమ్ములు తిరిగిన మగరాళ్ళు అందరూ వచ్చారు అక్కడ. ఎదరు ఫ్రంట్ సీట్లో టికెట్స్. ఈయన ఏం చేస్తాడో చూడాలని. అవునా? ఆ బిడ్డను చూడగానే ఆయన అన్నాడు, ఇక్కడున్న డాక్టర్స్ ఎవరైనా సరే ఈ బిడ్డను పరిశీలించి పరీక్షించి ఏం చెప్పాలి? కళ్ళు వస్తాయా రావా చెప్పాలి. మామూలుగా అయితే మామూలుగా టెస్ట్ చేస్తారు, కానీ ఇక్కడ ఛాలెంజ్. ఇప్పుడు అక్కడ జరగబోయే కానీ వీడిచ్చే పరీక్ష మీద ఆధారపడి ఉంటారు కనుక తీక్షణంగా డాక్టర్లు కూడా, ఎంఎస్లు ఎండీలు అందరూ కూడా చెక్ చేసి వీడికి కళ్ళు వచ్చే అవకాశమే లేదు. అంతేనా? సర్టిఫై చేయమన్నాడు ఆయన. జరిగింది అదేనా? ఇప్పుడు చెప్తున్నాడు, నీవు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడువు కాదు. ఈయన ఇల్లు ఎక్కడ అమెరికా, ఈ ఇల్లు ఎక్కడ బొంబాయి. కారు చెప్తున్నాడు, నువ్వు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడువు కాదు. మన ప్రవక్త అయితే ఏం చెప్తారు తెలుసా? ఏం చెప్తారు? ఆ కథలేం చెప్పరు. ఇంకా దేవుడు స్వస్థపరుస్తాడు అంటారు అంతే. నీవు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడువు కాదు. ఉదయాన్నే లెగిసి ఆ తీక్షణమైన సూర్యునిలో నుండి వచ్చేటువంటి అతి నీలలోహిత కిరణాలను తీక్షణంగా చూడటం వల్ల, అంటే మడి కట్టుకొని వాటికి దండం పెట్టడం వల్ల నీ కళ్ళు పోయాయి అన్నాడు. నిజమా అని అడిగాడు ఆయన. అవునయ్యా నిజమే, నేను మొదట పుట్టినప్పటి నుంచి 2 కళ్ళు ఉన్నాయి, కానీ ఈ సూర్య నమస్కారాల వల్ల నా కళ్ళు పోయాయి. ఓకే, మంచి. మరి యేసు స్వస్థపరచడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, తెలుపు అన్నాడు. పెద్ద పెద్ద శాస్త్రులు ఉన్నారు అక్కడ, పరిచయాలు ఉన్నారు, అంత సరెండర్ అయిపోయారు అంతే. ఏలియా ఆ కరిమేలు పర్వతం మీద చేసిన అద్భుతంలా దండాలు పెట్టేసి ప్రవక్తలు వెళ్ళిపో బాబా, మా దేశం అంతా మారిపోతుంది, వెళ్ళిపోమని పంపించేశారు. 5 రోజుల పూట 3 రోజులకి ఆయన పంపించేశారు. ఎందుకు చెప్తారంటే ప్రవక్త ఎలా ఉంటాడంటే అలా ఉంటాడు. దొంగ మాటలు చెప్పడం, ఆయన నేత్రాలన్నీ చూస్తాయి. మీకు అర్థం అవడం చెప్తాను. కన్య మరి గర్భంలో యేసుప్రభు గారు ఎప్పుడు పుట్టాడు? యెషయా ఎప్పుడు ప్రకటించాడు? ఎలా? అప్పటికి మరియే పుట్టుండదు నాకు తెలిసి, అవునా? కానీ ఆయన అంటాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టను. అది ప్రవక్త అంటే. మన ఇంటికి వచ్చి ప్రతి కూడా ప్రవక్త అయిపోవడం, అర్థమవుతుందా? కానీ ప్రవక్త కాలానికి ఒకటే ఉంటాడు. పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా మనతో మాట్లాడిన దేవుడు. ఆయన దర్శనముల ద్వారా మాట్లాడాడు, ప్రవచనం ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నోవహు దినాల్లో మరొక ప్రవక్త ఉన్నాడా? మోషే కాలంలో ఉన్నాడా? అంటే ప్రవక్త రంగం మీద ఉన్నప్పుడు. ఎలీషా మీదకి ఎప్పుడు వచ్చింది ఆత్మ? ఏలియా ఉండగా వచ్చిందా? అమ్మా, దేవుడు ఒకే కాలంలో ఇద్దరిని వాడుకోడు. మోషే ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. కానీ ఇతని నమ్మకత్వం చూసిన దేవుడు, నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇదిగో యెహోషువని అభిషేకించమన్నాడు. యెహోషువ పరిచర్య మోషే ఉండగా ప్రారంభమైందా? వాక్యాన్ని అంత క్షుణ్ణంగా చూడాలి. కనుక మన ముందు కనబడినాడు ప్రతి వాడు అపోస్తులుడు కాదు, అవునా? సూట్ వేసుకున్న ప్రతి వాడు ప్రవక్త కాదు. అది ఇంకెక్కువ విమర్శించ తలుచుకోలేదు. చాలా కాలం క్రితం ఒక ఆయన గొప్ప గొప్ప అడావిడి చేసేసేవాడు. ఆయన పుస్తకం కూడా వచ్చింది మొన్నటి వరకు, ఇప్పుడు వస్తుందో రావట్లేదు తెలియట్లేదు పోస్టులో. అదే పైకి చెప్పండి. ఆయన ఒకసారి కువైట్ వెళ్ళాడు. కువైట్లో ఉండి వాళ్ళ టీవీకి చెప్తే వాళ్ళు ప్రింట్ చేశారు పుస్తకం. నేను చాలా దాచాను, ఇంట్లో ఉండే ఉంటుంది అక్కడ. ఏంటి రాశాడంటే, చిన్నపిల్లలందరికీ బొబ్బలు వచ్చేస్తాయంట. ఒకడు కాదు, ఇద్దరు కాదు, మొత్తం దేశంలో ఉన్న చిన్నపిల్లలందరూ. కానీ దర్శనంలో చూసినాడు, కువైట్లో ప్రవచించాడు, ఇండియాలో పుస్తకంలో ప్రచురించింది. ఈ వేళ వరకు ఎక్కడ జరగలేదు. కరోనా వచ్చిందేమో కానీ. ఏంటి ప్రవచనం చెప్పండి? ఆ ప్రవచనం చెప్పిన తర్వాత అమలాపురంలో మీటింగ్ పెడితే బాబయ్య గ్రౌండ్ పట్టలేదు అందరూ. అయ్యి బాబోయ్ గొప్ప ప్రాంతం వచ్చాడు.
అదే బడి కుమారి వాళ్ళ మరిది గారి అత్తగారు కావడం, ఆవిడ లేచి నడిపించాడు, ఇంటికి వెళ్ళి 3వ రోజు చచ్చిపోయాడు. ఏంటి నిజ ప్రవక్తలా వీళ్ళు? చెప్పండి. ప్రవక్త అనేవాడు ఎలా ఉంటాడో తెలుసా? యెహోవా ఎలాగు సెలవిచ్చుచు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాం. ప్రవక్త అంటే నాకు వెంట్రుకలు మరి గగురు పొడుస్తాడు. ప్రవక్తను కలిగి ఉన్నాం మనం. ప్రవక్త లేని జనాలం కాదు మనం. మనకు ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త పలికిన మాట, ప్రతి మాట కూడా అది దేవుని మాట. దేవుని మాట అంటేనే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అందుకే అన్న నీ నా చేతిలో ఉన్న ఈ వర్తమానము పరిశుద్ధాత్మ. ఎందుకు ఈ వర్తమానం ఎంత శక్తి ఉంది అనుకుంటున్నారు? చెప్పండి. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాటలు ఇవన్నీ. హల్లెలూయా. తప్పులు ఏమన్నా చూపించండి, ఒప్పుకుంటాం. అంతేనా? తప్పులు ఏమైనా ఉన్నాయి? ఇలాగ తప్పు చెప్పాడు ప్రవక్త. కమలా హారిస్ గారు ఇప్పుడు నిలబడ్డారు, కానీ ప్రవక్త ఎప్పుడు దర్శనంలో చూసాడో తెలుసా? కమలా హారిస్ ఎలక్షన్ జరుగుతుంది అమెరికాలో. మొన్న ఉపాధ్యాయురాలని ఇప్పుడు అబ్జెక్టులు అయినా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఆ ప్రవచనం మొన్న నెరవేరిపోయింది. ఏమనుకుంటారు? పర్పిల్, ఆమె చీర రంగు పర్పిల్ కలర్ కోట్ వేసుకుని ప్రమాణ స్వీకారం చేస్తుందని దర్శనంలో చూశాడు. ఎప్పుడు ఆవిడకి అప్పుడు ఈవిడ పుట్టుండదు. అదే ఆయన చివరి దర్శనం. ప్రవక్త అన్నాడు, ఇదిగో ప్రపంచాన్ని ఒక స్త్రీ అంటే సంఘం కాబట్టి ప్రపంచాన్ని అంతా ఒక స్త్రీ పరిపాలించబోతావు. అమెరికా లేదా నిజంగానే ఒక స్త్రీ అమెరికాకి అధ్యక్షురాలు అవుతుందన్న. నిజంగా ఆమె పర్పుల్ కలర్ షూట్ వేసుకుని ప్రమాణ స్వీకారం చేస్తుంటే వర్తమాన విశ్వాసులు అందరూ గడగడలాడిపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళు చదివి ఉన్నారు కాబట్టి. ప్రవక్త మాట తప్పిపోవడానికి వీలు లేదు. ఆయన జీవితంలో చివరి దర్శనం. ఆయన ఇంకా ఎన్నో దర్శనాలు చూశాడు. కోడిగుడ్లు లాంటి కారులో కూర్చుంటారంట, స్టీరింగ్ ఉండదంట. చెస్ ఆడుకుంటారంట, అందులోకి వచ్చింది. ఇప్పుడు టెస్లా కారు వచ్చింది. టెస్లా కారు ఇప్పుడు వచ్చింది, కానీ నేను ఎప్పుడో దర్శనంలో చూశాడు. ప్రవక్త అంటే ఇలా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఇదిగో నా మాటలు నెరవేరే వరకు ఒక సున్నైనా పుల్లైనా తప్పిపోవడానికి వీలు లేదు. ఇప్పుడు మన ప్రవక్తలు ఉన్నారు. ఎడం కాలానికి పంపంటుంటే కుడి కాలానికి పోతుంది. పాపం దయ్యానికి ఇంగ్లీష్ రాదు. ఇది రైట్ లాక్ లో అవునా కాదా? కాదు చూపిస్తాను, రేపు రండి నా దగ్గరికి. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దేవుని మాట తప్పిపోదు. కనుక పందిరి నంది చేసేవాళ్ళే మనకేం కావాలంటే గ్రౌండ్ పట్టరు. కానీ నిజవాక్యాన్ని చెప్తుంటే ఏం చేస్తారు తెలుసా? మనలను ద్వేషిస్తారు. కారణం ఏమిటంటే మనము వాళ్ళ ద్వేషానికి గురి అవడం. కారణం ఏమిటంటే వాళ్ళలో ఉన్నది లోకపు ఆత్మ. నిజముగా నీలో దేవుని ఆత్మ ఏం చేస్తావు తెలుసా? సహోదరుని ప్రేమిస్తావు. అంతేనా? ఎందుకు దేవుడు అదే చెప్పాడు, నీ శత్రువుని సహితం ప్రేమించమన్న దేవుడు. అదే కలిగి ఉండాలి మనం. అది కాక ఇంకోటి ఉందంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? దుష్టుడి నుంచి వచ్చినది. దానికి ఉదాహరణ అనేకమని చూసాం. కయ్యను హేబేలును చంపాడు. లాస్ట్ కి యోధా కూడా యేసు ప్రభుని అప్పగించాడు. ఏసావు యాకోబుని ద్వేషించాడు. వీళ్ళందరూ కూడా దుష్టుని సంబంధులు, లోకపాత్మ కలిగిన వారు. హల్లెలూయా. అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులని నీవు. ఒక ఆయన ఉన్నాడు, నేను చెప్పింది ప్రతిదీ మీరు నమ్మడం అంతే. దానికి ఏక తోక మీరు లాక్కూడదు. ప్రవక్త ఎలాగన్నాడు, వాక్యాలు ఎలా ఉంది అనకూడదు. నేను సేవకుడు కాబట్టి నేను ఏమి చెప్తాను మీరు నమ్మాల్సిందే. ఇది ఎక్కడే విడ్డూరం. నువ్వు అబద్ధం చెప్పిన నమ్మేదా? చెప్పండి. నువ్వు అబద్ధం చెప్పిన నమ్మేలా? ఏమండి, అపోస్తులు వాళ్ళ వాక్యం బోధించిన తర్వాత అలా ఉందో లేదో అని పుస్తకంలో చూసారా లేదా? వాళ్ళు చెప్పింది వాక్యం ఉందా లేదా అని చూసారా లేదా? కానీ ఈ పాస్ గారు అంటాడు, అస్సలు
ఇక్కడ నేను నిలబడి మాట్లాడానంటే మీరు నమ్మడం అంతే, దానికి ప్రశ్నించకూడదు. అంటే సంఘాన్ని ఏం చేస్తాడు ఆయన? లేదు బానిసలుగా మారుస్తా ఉన్నాడు. తిరగేయకూడదు, తలెత్తకూడదు. పిల్లి మెడలు ఎవరు గంట కట్టాలన్న టైపులో తీసుకొస్తున్నాడు జనాన్ని. అవునా? నేను చెప్పిందే చేయడం అంతే. వంకాయ బెండకాయ వేద్దామంటే వంకాయ బెండకాయ మళ్ళీ చికెన్ అన్న మాట నోట్లోకి రాకూడదు. విశ్వాసులు అందరూ ఏమవుతున్నారంటే మనం నేర్చుకున్నాం, వీళ్ళంతా ఆలయ బందీలు అంటే ఎవరో వీళ్ళే ఆలయానికి బందీలు అయిపోతే ఇక్కడ నోరెత్తుతారా చెప్పండి? మాట బాగుంది కదా, అలంకారప్రాయంగా రాశాడు ఆలయ బందీలు అంట. మీ సహోదరిని చూసినప్పుడు మీరు ఆలయ బందీలా అనుకోండి. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత బంధించబడుతున్నారంటే ఆత్మ చేత కాదు, కానీ లోకపు ఆత్మ వాళ్ళను ఆత్మ చేత వాళ్ళు బంధించబడతా ఉన్నారు. కనుక అపోస్తులు కాకయే తాము అపోస్తులని చెప్పుకుని వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటే. ఎలా కనుగొనాలి? నిజముగా నీ శక్తి ఉంటే, నిజముగా దేవుని ప్రభావం నీలో ఉంటే, నిజముగా దేవుడు నీతో వ్యవహారం చేస్తా ఉంటే దేవుని కార్యాలు లోకంలో చూడాలి. ప్రార్థన చేసి అరగంటకు వస్తుంది చచ్చిపోయారండి అని ఫోను పని చేస్తుందా నీ ప్రార్థన? ఏ ఆత్మతో నింపబడ్డావు నువ్వు? లోకపు ఆత్మ. అది దేవుని ఆత్మగా ప్రజలను నువ్వేం చేస్తున్నావంటే బానిసలుగా మారుస్తా ఉన్నావు. చాలా సూటి అయిన వచనం ఇది. తాము అపోస్తులమని చెప్పుకుని వారిని నీవు పరీక్షించేదివి. అది గొప్ప కాదా? యేసుప్రభు ఎవరన్నారో తెలుసా? యేసుప్రభు ఎవరో మీరు చెప్పండి. దేవుడు. కానీ లోకం ఏమన్నా తెలుసా? బెయల్జెబూబు అంది. బెయల్జెబూబు అంటే దయ్యములకు అధిపతి. ఎంత మంచి పేరెట్టారండి. దావీదు కుమారుడా, ఈ యేసులోనే ఆ గుడ్డివాడు దేవుడిని చూశాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించుకో, నీ వల్ల అవుతుంది పని. నువ్వు మాట పలికితే చాలు, నా గుడి చనిపోతుంది నాయన. నువ్వు చూసిన చూపు విధానంలో ఉంటుంది. కానీ లోకం, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని అకలింపు చేసుకున్నటువంటి ఉపదేశకులు, వాళ్ళ దృష్టిలో ఎవరంటే బెయల్జెబూబు అని పేరు పెట్టారు. ఏంట్రా నువ్వు బచ్చగాడివి, కోనకేసగాడు అంటే నాకు పేరు పెట్టారు వర్తమాన సేవకులు. కోనకేసగాడు. ఈ కోనకేసగాడు అని దేవుని ఆత్మ పనిచేస్తారు. దేవుని మనకి మహిమ కలుగు. నిండా 12 ఏళ్ళు లేవే. అబ్రహాం గురించి ఏం తెలిసారు? అబ్రహాం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే, అబ్రహాము పుట్టక ముందే ఐ వాజ్ దేర్, నేనున్నాను. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోయారు అందరూ. అబ్రహాము పుట్టక ముందు నువ్వు ఉన్నావా? ఎస్, నేను ఎలోహిముగా ఉన్నా, నేను ఉన్నవాడు నన్నువాడు. లోకపు ఆత్మ చేత నింపబడిన వారికి దైవత్వం ఎక్కడ కనబడుతుంది? అవునా? నువ్వు పరిపూర్ణంగా దురాత్మ చేత నింపబడ్డావు కాబట్టి. ఏమండి, సౌలు ఎంత మేలు తెచ్చిపెట్టాడండి దావీదు. గొల్లియాతు వస్తుంటే పంటలు తడిసిపోయి ఒక్కొక్కడికి కొండలు ఉంటా, గుట్టలు ఉంటా, పొదలు ఉంటా పారిపోయి దాక్కున్నారు. దావీదు అనే బాలుడు వచ్చేంత వరకు కూడా. అవునా? దావీదు అనే బాలుడు కోనకేసగాడు వచ్చేంత వరకు కూడా శక్తి గాని ప్రభావం గాని సంఘంలో లేదు. అవునా కాదా? ఈ పుడతడు అంటున్నాడు జీవము గల దేవుని ప్రజలను వాళ్ళ మాట ఎత్తడానికి. ఈ ఫిలిష్తీయుడెవడు? నేడు వాడి తల నరికి కావుకులకు గద్దరికి ఎగరేస్తాను. ఏముంది వీళ్ళు? మిగతా వాళ్ళు
అప్పుడప్పుడు దురాత్మ వచ్చి సౌలును ఏడిపిస్తా ఉంటే ఈ కోరకేసుగానే వెళ్ళి వేడ వాయిస్తే ఆ దురాత్మ పోయేదన్న. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ప్రేమిస్తారు ఇప్పుడు? సౌలునా దావీదునా? అందుకే ఆ స్త్రీ అందరూ పోబడి దావీదుకు 10,000 సౌలుకు 1000 వచ్చేసింది. ఇప్పుడు ద్వేషం. ఈడుంటే ఏమి కథ నడదు. ఇక్కడ ఏం చేయాలో తెలుసా? మొత్తం అన్నది ఏకం చేసేసి ఎవడో రాకుండా చేసేయాలి ఇక్కడ. అంతేనా? దావీదు అంటున్నాడు, నాయన సౌలా, నేను నీకు చేసిన అన్యాయం ఏమి? మిన్నలు నేను దావీదు తగ్గించుకున్నాడు. మిన్నల్ని కుక్కను తరుగుండే వస్తా ఉన్నది. అనేక మార్లు దేవుడు అప్పగించాడు. చంపల దేవుని చేత అభిషేకించిన వాడిని నేను ముట్టను. అదేనా? యోవాబు ఎన్నోసార్లు అన్నాడు. దావీదు ఒక్కసారి చిన్న అవకాశం ఇచ్చాడు చాలు, గోడకేసి దిగొడతారంటే. ఎందుకు మనం ఈ డొంకరాడు పెరగడం? వీటికి భయపడి మనం పారిపోతుంటే మరగాడు అనుకుంటున్నాడు. అన్నాడా లేదా? దేవుని చేత అభిషేకించిన వాడిని ముట్టవద్దు. హల్లెలూయా. దావీదు తారసపడుతులకి ఎక్కడ లేని ప్రాపంచం. నాయన దావీదా, నాకంటే నీతిమంతుడు, నిన్న నేను తరుగుతున్నాను, అయ్యి బాబాయ్ క్షమించు, వెళ్ళిపోతున్నాను. అవునా? ఏముంది సౌలులో? దురాత్మ, లోకపు ఆత్మ. దావీదు చేసిన కీడేమిటి? దావీదు మేలే గారి కీడు చేశాడా? ఆ బలిష్ఠుడైన గొలియాతును చంపి ఇశ్రాయేలుకు విజయం తెచ్చాడు. దాక్కున్న వాళ్ళందరూ బయటకు వచ్చారు. అవునా? దావీదులో దేవుడు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. కనుక గర్వానికి ముందు అహంకారం నడుస్తున్నాడు. గర్విష్ఠుడా నేను నీకు విరోధి. అందుకే పోలాడు. నేను అతిశయించాలంటే, నేను గర్వపడాలంటే కేవలం యేసు ద్వారా, యేసు నందు మాత్రం. నా అతిశయము నీవే, నా అహంకారము నీవే. ఇలా గర్జిస్తున్నానంటే కారణం ఏంటో తెలుసా అమ్మా? ఏంటి కారణం? క్రీస్తునందు నేను అతిశయిస్తున్నాను. కారణం కొత్తలు అనేవారు కదా, అయిపో బద్దలు కూడా ఎత్తరాడు బాలలో. నేను కాబట్టి నువ్వు బద్దలు కడతావా? అదా ముఖం చూడకుండా ఇలా తప్పు చేసినోళ్ళగా వెళ్ళిపోయారు ఒక్కొక్కడు. అవునా కాదా? తప్పు నేను చేశాను, నువ్వు చేసావా? అందరం తప్పులు చేసిన వాడు. నువ్వు చేయలేదా? నేను చేయలేదా? చేయలేదా? అందరం చేసేటాడు. నువ్వు నిలబడగలవా? మాట్లాడగలవా? కారణం దేవుని ఆత్మ. అర్థమవుతుందా? అది జీవింపజేసే పునరుత్థానపు శక్తిని ఇస్తుందా? ఒకప్పుడు చచ్చిపోయాం, కానీ ఇప్పుడు జీవింపజేస్తుంది దేవుని ఆత్మ. ఇంకా నువ్వు అదే చూస్తున్నావు. ఏది? వీడికి ఇంకా 13 ఏళ్ళే, వీడు అబ్రహాము పుట్టాలంటున్నాడు. లేదు లేదు లేదు, ఆయన దేవుని కుమారుడుగా బాలుడిగా ఉన్నాడు అనుకుంటున్నావా? ఆయనే ఒకరోజు నీ కొరకు నా కొరకు శిలువ మీదకి ఎక్కబోయే దేవుడే కుమారుడు ఆయన. ఎప్పుడు కళ్ళు తెరిసాయి? ఎప్పుడు కళ్ళు తెరిసాయి? ఆ కుష్టి వ్యాధి యూదులు ఎవరు కూడా దరిచారు. అక్కడ కొండ ప్రాంతంలో తిరుగుతున్నాడు, దేగుతున్నాడు. ఈ రూపాంతర కొండ మీద, లేకపోతే ఆ ధన్యతల కొండ మీద యేసుప్రభు వారు దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై పరలోక రాజ్యం వారిదని బోధిస్తా ఉంటే ఆ దూరాన్ని నుండి అంటున్నాడు. దగ్గరికి రావడానికి యూదులు రానివ్వరు. అవునా? ప్రభువు చూశాడు. ఆయన ప్రజలను విడిచిపెట్టి నడుచుకుంటూ వెళ్ళాడు. 2 చేతులు పట్టుకున్నారు, స్వస్థపరిచాడు. నీకేం చేయాలనుకుంటున్నావు? ప్రభువా, నేను స్వస్థపడాలనుకుంటున్నా. స్వస్థపడు అన్నాడా? అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నిజముగా నీవు దైవ కుమారుడు. హల్లెలూయా. ఈ శాస్త్రుల పరిశీలన అన్న మాట వీడికి వినపడలేదా ఇంతకాలం? వీడు యోసేపు కొడుకు, వడ్రంగి వారి కొడుకు, పెళ్లి కాకుండానే వీడి తల్లిని కన్నది అన్న మాటలు ఈ కుష్ఠరోగి వినలేదా? విన్నాడు.
కార్యమేమి చూడలేదు, అవేమి పట్టించుకోలేదు. కానీ ఆయనలో ఉన్న దేవుని ఆత్మను చూశాడు. నా కుష్ఠరోగం తగ్గాలి అంటే ఈయన ప్రార్థన చేస్తే చాలు, నేను బాగుపడతానని. సహోదరి సహోదరుడా, నీ సేవకులు నువ్వేమి చూస్తున్నావు? నీ సేవకుని గతానా చెప్పు, ఏం చూస్తున్నావు? అబిగైల్ ఏం చూసింది? ఉన్నాయా నీ సేవకుల్లో నాయకుల లక్షణాలు? నీ సేవకుల్లో నాయకుల లక్షణాలు ఉన్నాయా? దండుకునే లక్షణాలు ఉన్నాయా? గుర్తించకపోతే జాగ్రత్త. ఇదిగో ఎఫెసు సంఘ కాలం అంట, ప్రతి వారిని గుర్తించిందా? అది నా ముగింపు మాట. ఎఫెసు సంఘంలోకి వచ్చే బోధకులను గుర్తించారంట. వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఏ ఉద్దేశంతో బోధిస్తున్నారు? వాళ్ళు కొనుగోని. ఈవేళ సంఘానికి ఉందా శక్తి? ఏమైపోరు తెలుసా? తెల్లేసరెట్టు పాములు అయిపోయారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సీనియర్స్ కూడా తెల్లేసరెట్టితే పాముకి తలకెత్తుతుందా? నేను నిందించట్లేదు, వాక్యాన్ని రుజువు చేస్తున్నా. అయ్యగారు అలా కాదని ఇలాగ అందాం, ఇలా చేద్దామనే వాళ్ళు ఉన్నారా? కానీ ఎఫెసు సంఘం ఎక్కడో పొరపడదు సార్, సరి చేసుకోండి సార్, మాట్లాడండి సార్. సంఘం అది అర్థమవుతుందా? అది కనుక మనలో ఏముండాలంటే దురాత్మ కాదు కానీ, లోకపాత్మ కాదు కానీ ఏముండాలో తెలుసా? దేవుని ఆత్మ చేత మనం నింపబడిన ఆత్మ అనేకమైన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తుంది, వివేచనిస్తుంది. అంతేనా? అంతేకాదు ప్రతిదాన్ని కూడా దేవునికి మనం అప్పగించేటట్టు చేస్తాం. ఓపికతో సహనంతో కనిపెట్టే ఆ స్థితి కూడా పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతాయి. లేకపోతే అంత సాధారణంగా మనం నిరీక్షించలేము. అంతేనా? చివరి మాట, గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో చూడండి పౌలు గారు. ఎందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నాడు? మొన్నటి వరకు క్రైస్తవులు చంపినాడే కదా. మొన్నటి వరకు క్రైస్తవు స్టెఫన్ చంపేసి రాళ్ళు తీసి కప్పెడైన తర్వాత సర్టిఫై చేశాడు, డెత్ సర్టిఫికేట్ ఈయనే ఇచ్చాడు. సమాజ మందిరపు అధికారి తర్వాత అధికారి కాబట్టి ఆయన మరణాన్ని ఎవరు అంగీకరించారో తెలుసా? పౌలు. స్టెఫన్ మరణాన్ని అంగీకరించే పౌలు. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చెప్పొచ్చావులే, స్టెఫన్ను చంపినోడు నువ్వు కాదేటి, అపోస్తులు అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టినోడు నువ్వు కాదేటి అంటే ఎలా ఉంటుంది అన్నారా? మేము మీకు ప్రకటించిన సువార్తగా మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు అని ఇంకొకటి అనాలంటే ఎంత ధైర్యం ఉంటుంది? ఎంత ధైర్యం ఉండాలి? దేవుని ఆత్మ ఉంటేనే కదా మాట అనలేదు. అంతేనా? ఖచ్చితంగా నేను చెప్పింది నమ్మాలి అనంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రభు సమస్తాన్ని అతనికి అప్పగించారు. మీరు దేన్ని విప్పుతారో నేను విప్పుతా, దేన్ని బంధిస్తారో నేను బంధిస్తా. అంటే మన నోట్లో దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? అధికారాన్ని. అంటే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? అధికారం వస్తుంది. మనం ఆ అధికారంతో ఎన్ని కార్యాలైనా మనం చేయగలుగుతాం. హల్లెలూయా. జనులకు అసలు వాక్యమును బోధించిన వారు అపోస్తలులు. ఆ మూల వాక్యము మారనే మారదు, దానిలోని ఒక పాలు లేదా సున్న కూడా మారదు. తనతో మాట్లాడిన వాడు దేవుడేనని పౌలుకు తెలుసు. ఎక్కడ మాట్లాడాడు దేవుడు? దమస్కు గేటు దగ్గర. అప్పుడు ఇంకా మారు మనసు రాలేదు అతను, అవునా? కానీ ఆయన దేవుడని గుర్తించాడు. ఇవాళ గుర్తించగలుగుతున్నాం మనం? అన్నీ ఒకటే మనకి. ఆ మూలవాక్యం మారనేరదు, దానిలోని ఒక పాలు లేదా సున్న కూడా మారదు. తనతో మాట్లాడిన వాడు దేవుడేనని పౌలుకు తెలుసు. అందుకే అతడు అలాగూ పలికాడు, నేను మరలా వచ్చి నాకు 2వ ప్రత్యక్షత దొరికినది కనుక ముందే నేను చెప్పిన దానిలో కొద్దిగా మార్పు చేదురని అతడు చెప్పిన
శాపగ్రస్తులవుతారు. దీని గురించి ఇంకా రేపు మాట్లాడుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.